ఎగ్ కర్రీ ఎప్పుడు ఒకేలాగా చేసుకుంటే ఏమవుతుంది? ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేయండి. చాలా బావుంటది. ఒక బౌల్‌లో ఎగ్ మునిగేంత వరకు వాటర్ పోసుకొని, కొద్దిగా సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. మసాలా కోసం ఒక స్టార్, 2 యాలకులు, 3 లవంగాలు, 2 మిరియాలు, 2 స్పూన్స్ ధనియాలు వేసుకొని లైట్‌గా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. అదే ప్యాన్‌లో కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డ, టమాటా కొంచెం ఫ్రై చేసుకొని పచ్చి వాసన పోయిన తర్వాత మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. కడాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని బాయిల్ చేసుకున్న ఎగ్స్ వేసి కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో 2 బిర్యానీ ఆకులు, పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ మగ్గనిచ్చి 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసి బాగా మగ్గనివ్వాలి. పచ్చివాసన పోయిన తర్వాత కొద్దిగంత కొత్తిమీర వేసుకొని కలుపుకోండి. మిక్సీ పట్టుకున్న టమాటా, ఆనియన్ పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అందులోనే కొద్దిగంత పసుపు, ఉప్పు, కారం, ఇందాక మిక్సీ పట్టుకున్న మసాలా కూడా కొంచెం వేసుకోవాలి. అడుగు మాడకుండా కంటిన్యూస్గా కలుపుకోవాలి. ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత 1 గ్లాస్ వాటర్ పోసుకొని ఫ్రై చేసుకున్న ఎగ్స్ వేసుకొని కొద్దిగా పుదీనా, కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోండి. 5 మినిట్స్ మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో మగ్గనిస్తే అంతే అండి, సింపుల్గా ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది.